పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాలకుర్తి మండలం రికార్డు సృష్టించింది. జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా 100% ధాన్యం కొనుగోలు చేసిన మండలంగా పాలకుర్తి నిలిచింది. గ్రామంలో 20 ఐకేపీ సెంటర్ల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అకాల వర్షాలతో ధాన్యం తడిచినా ఎలాంటి కోతలు లేకుండా అధికారులు తీసుకున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ ఓపెన్ అయినాక 10 రోజులలో కాంటలు స్టార్ట్ అయినాక 10 రోజులలో నా యొక్క వడ్లయితే పూర్తిగా కాంట అవ్వడం జరిగింది. అయినాక కూడా ఒక బస్తా కటింగ్ లేకుండా కూడా మిల్లర్లు దించుకున్నారు. మాకు ప్రతి రైతుకు కూడా ఎవరికి మా సెంటర్లో పోసిన రైతుకి ఎవరికి కూడా కటింగ్ లేకుండా డబ్బులు కూడా 24 గంటల్లో 30 గంటల్లో డబ్బులు పడడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు లోకల్ సర్పంచ్ గారిని ఎప్పటికీ పంపించుకుంటూ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లారీలు కూడా కొరుతూ ఉంటే లారీ యజమానులతో కానీ అసోసియేషన్లతో కానీ మాట్లాడి మాకు లారీలు ఎప్పటికీ అడ్వాన్స్గా లారీలు పంపించి మాకు పంపించడం జరిగింది. నేను పాలకుర్తి గ్రామ సర్పంచ్ని. పాలకుర్తి విలేజ్లో రైతులు వచ్చేసి 186 మంది రైతులు ఉన్నారు. 186 రైతులకు గాను మా సెంటర్ నుంచి 46 లారీలు వెళ్ళడం జరిగింది. 46 లారీలకు గాను 12,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. మాకు తడిసిన అడ్లను కూడా కటింగ్ లేకుండా మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రైతులకు పక్షాన నిలుచుండి వడ్లను కట్టలేకుండా తీసుకోవడం జరిగింది.